అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 66. నెక్స్ట్ డే మార్నింగ్ అంజుకి మెలకువ వచ్చి మెల్లగా కళ్ళు నలుపుకుంటూ చూసేసరికి పక్కన బాబు లేడు. నేనేంటి ఇక్కడ పడుకున్నాను అని అనుకుంటూ, అయినా ఈ రావణ్ మహారాజ్ ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ ఎవరైనా చూస్తే బాగోదు అని మెల్లగా పిల్లిలాగా అటూ ఇటూ చూసి ఎవరూ లేకపోవడంతో తుర్రున ఇంట్లోకి పారిపోతుంది. అప్పుడప్పుడే నిద్రలేస్తున్న శ్వేత, ఆనంద్, లక్ష్మి అంజుని చూసి అప్పుడే లేచావా తల్లి అంటారు. హా అమ్మా అంటుంది. శ్వేత లేచి బయట కలాపి చల్లి ముగ్గు పెడుతుంది. వీధి అంతా ఎందుకో అంతా హడావిడిగా అనిపిస్తుంది శ్వేతకి. ముగ్గు గిన్నె చేతిలో పట్టుకొని నిలబడి చుట్టూ చూస్తుంది చిన్నపాప. అటుగా వెళ్తున్న ఒక అతన్ని చూసి, బాబాయ్ ఏంటి ఊర్లో అంతా హడావిడిగా ఉంది, ఎవరైనా వస్తున్నారా అంటుంది. ఏం లేదు శ్వేతమ్మ, కొత్తగా వచ్చిండు చూడు మన ఊరికి ఆ పిల్లగాడు, మన ఊర్లో హాస్పిటల్ స్కూలు కట్టిస్తుండు. జమీందార్ గారితో మాట్లాడి మన ఊరి కొనకు ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడ ముగ్గు పోయిస్తుండు. అందుకే అందరము అక్కడికి పోతున్నాం. ఆయన వచ్చుడేమో కానీ మన ఊరికి దేవుడు లెక్కుండు. ఆ దేవుడే పంపించిండేమో. పాపం ఆయన మన ఊరికి మంచి చేయాలని వస్తే మన ఊర్లో జనం ఆయన మీదికి కొట్టనీకిపోయిండ్రు. అవేమీ మనసులో పెట్టుకోకుండా మన ఊరికి హాస్పిటల్ స్కూలు కట్టియనికి ముందు పడ్డాడు అని చెబుతుంటే చిన్న పాప షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది. ఏంటి మా బావగారు ఇంత మంచివారా, మా అక్క వెరీ లక్కీ అనుకుంటూ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ అక్క అక్క అని పిలుస్తూ, ఏంటి శ్వేత అంత హడావిడిగా వస్తున్నావు, నీకో విషయం చెప్పాలనే. ఏంటి ఆ విషయం? మన బావగారు అని ఆగిపోయి, అదే మన ఎదురుగా ఉన్న హీరో లాంటి అతను మన ఊర్లో స్కూలు హాస్పిటల్ కట్టిస్తున్నాడంటనే అనగానే పాప కూడా ఓ మై గాడ్ అని నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. వామ్మో వీడేంటి, నేను అవాయిడ్ చేస్తే ఇక్కడ నుండి పోతాడేమో అనుకుంటే నా కోసం ఈ ఊరికి మంచి చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎలారా నీతో అనుకుంటుంది పాప. ఏమైందక్క మాట్లాడవు అంటుంది. ఏం లేదు అని తల అడ్డంగా ఊపుతుంది. ఆయన మంచోడు కదే, పాపం మన ఊర్లో స్కూల్ లేక చాలామంది పిల్లలు పొలం పనులకు పోతున్నారు. కానీ ఇప్పుడు స్కూల్ కట్టిస్తే స్కూలుకు వెళ్తూ పొలం పనులు కూడా చేసుకోవచ్చు. హాస్పిటల్ లేక కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. అసలు ఎంత మంచి మనసు అక్క అతనిది. అక్క నేను ఒకటి చెబుతా, నువ్వు ఏమనుకోకే. ఏంటి అన్నట్లు చూస్తుంది. ఆ పిల్లగానికి ఓకే చెప్పవే, ఇదంతా చేయిస్తున్నది కూడా నీకోసమే అని నీకు తెలుసు కదా. అంత డబ్బు ఉండి కూడా వదులుకొని వచ్చాడే, అంత చేసినా అతన్ని అర్థం చేసుకోవాలి కానీ అలా దూరం పెట్టొద్దే అంటుంది శ్వేత. నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలాగా ఉండు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మూతి పగులుతుంది అని కసరగానే చీపో రాక్షసి అని తిట్టుకుంటూ లోపలికి వెళ్తుంది చిన్నపాప. బాబు ఇక ఆ పనిలో చాలా బిజీ అయిపోయాడు. ఆ రోజు పాపకి కనబడలేదు. ఒక 2 డేస్ బాబు కనిపించడు. అంజు మనసు బాబు కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ ఎక్కడా కనిపించట్లేదే. ఎప్పుడు చూడు డోర్స్ కూడా వేసే ఉంటున్నాయి అని డల్గా మారిపోతుంది పాప. అలా సాయంత్రం చల్లగాలి కానీ బయటికి వస్తుంది. వాతావరణం చల్లగా ఉండడంతో మైండ్ ప్లెజెంట్గా మారుతుంది. పక్కన చెట్లు కూడా పచ్చగా కనిపించడంతో వాటికి నీళ్లు పోస్తూ ఉంటుంది. మొక్కలకి నీళ్లు పోస్తూ వాటికి పువ్వులు పూయడంతో వాటిని చూస్తూ ఉంటే అవి కల్మషం లేకుండా గాలికి అల్లరి చేస్తూ నవ్వుతుంటే ఇంకా మూడ్ మొత్తం ఎంత సంతోషంగా మారింది. వాటిని ముట్టుకోకుండా చూస్తూ అవి చేసే అల్లరి ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా చెట్టు మీద బటర్ఫ్లైస్ వాలడంతో చాలా హ్యాపీగా 2 వేళ్లతో పట్టుకోవడానికి ముందుకు వస్తుంటే టక్కున పారిపోతుంది. ఇంకాస్త ముందుకు వెళ్తుంది అంజు. కొంచెం ముందుకు వెళ్ళగానే ఒకటి పోయి నెంబర్ ఆఫ్ బటర్ఫ్లైస్ కలర్ఫుల్గా కనబడుతుంటే వాటిని చూస్తూ పట్టుకోవడానికి కాళ్ళ మునివేళ్లపై చిన్నగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఉంది పాప. చినుకు తడికి చిగురు తొడుగుపోవమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా, మూవలే మనసు పడు పాదమా, ఊహలే ఉలికి పడు ప్రాయమా, హిందోళంలా సాగే అందాల సిలైరమ్మ, ఆమని మధువనమా అంటూ నీ స్నేహం మూవీలో ఆర్తి అగర్వాల్ బటర్ఫ్లై కోసం పరిగెడుతూ ఉన్నట్లు మన అంజు బేబీ కూడా అలాగే పరిగెడుతూ ఉంటే
పక్కన 6 ఫీట్ కటౌట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తనని చూస్తూ చూపు తిప్పుకోలేకపోతున్నాడు బాబు. అతని ఫేస్ ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఆమెను చూస్తూ మైమర్చిపోతాడు. అంజుని డిస్టర్బ్ చేయాలి అనిపించక తను చేసే మాయను అలా చూస్తూ ఉండిపోయాడు. అది గమనించని పాప బటర్ఫ్లైస్తో పరిగెడుతూ ఉంటుంది. అతని చూపులు ఆమె వీపుకు గుచ్చుకుంటుంటే టక్కున వెనుకకు తిరిగి చూస్తుంది. ఆ చూపుల బాణాలు అంజు గుండెల్లో గుచ్చుకుంటుంటే క్షణం పాటు సిగ్గుతో ముడుచుకుపోయింది. అంత హాటుగా ఉన్నాయి అతని చూపులు. ఆ చూపుల బాణాలకి తట్టుకోలేక సిగ్గుపడుతూ అక్కడి నుండి ఇంట్లోకి పారిపోతుంది. బాబు సైడ్ స్మైల్తో విండో నుండి తననే సూటిగా చూస్తున్నాడు. అతని చూపులకి పాప ఒంట్లో ఆవిర్లు పుడుతున్నాయి. తన ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేసిన బాబు ఇక తనని ఇబ్బంది పెట్టాలి అనిపించక అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతాడు. పాప వెళ్ళిపోయిన బాబుని వెతుకుతూ ఉంటుంది. మార్నింగ్ నుండి బయట తిరగడంతో ఫ్రెష్ అయ్యి వస్తాడు బాబు. ఇక ఆఫీస్ వర్క్ పెండింగ్ ఉండడంతో ల్యాప్లో తలదూర్చి సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మీరు అడిగారని చిన్న అప్డేట్ ఇస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో పెద్ద అప్డేట్ ఇస్తాను. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.